హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపావాలే గడచిన కాలమెల్లా కంటి పాపావాలే కాచేను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా పాపమును బాపినాడు హల్లెలూయా మన శాపమును మాపినాడు హల్లెలూయా పాపమును బాపినాడు హల్లెలూయా మన శాపమును మాపినాడు హల్లెలూయా కన్న తల్లి వలనే కనికారించేను మమ్ము కన్న తల్లి వలనే కనికారించేను మమ్ము ఎన్న తారామ ప్రేమ హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా ఎల్లాయి ఉల్లా నుంచి ఉల్లాసము తాగును ఎల్లాయి ఉల్లా నుంచి ఉల్లాసము తాగును కొల్లగా మనలా కోరి హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా నాదుడు యేసు మన చింతను నానిలా నాదుడు యేసు మన చింతను నానిలా చింతాలే మేయు రావు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా బేరాకు పానులెన్నెన్నో హల్లెలూయా బాహుఘోరముగా లేచినాను హల్లెలూయా బేరాకు పానులెన్నెన్నో హల్లెలూయా బాహుఘోరముగా లేచినాను హల్లెలూయా దునియందున్న యేసు దివ్యముగాను లేచి దునియందున్న యేసు దివ్యముగాను లేచి వాటిగా వాటి ననచు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా సర్వలోకము నందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా
సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేర్చును కౌగిటిలో హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదం హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపావాలి గడచిన కాలమెల్లా కంటి పాపావాలి కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా పైన ఆకాశం 376 చెప్పు. పాట సంఖ్య 376 పైన ఆకాశమందున కిందున్న భూలోకమందున పాట పాడుకుందాం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఈ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం అన్ని నామములకు పైని కలదు ఉన్నతంబగు యేసుని నామం యేసు నామములో శక్తి గలదు యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో పాప శోధి యేసు నామములో పాప శోధి విశ్వసించినచో సమృద్ధి విశ్వసించినచో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున అలసి సలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని
వారికి జీవం, నాశనమునకు జోగేడి వారికి, నాశనమునకు జోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గం, యేసు నామమే రక్షణ మార్గం. పైనున్న ఆకాశ మందున క్రిందున్న మందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును, యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. వేదమేమియు లేదెవరికిని, వేదమేమియు లేదెవరికిని, నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున మొదటగా మీ అందరికీ ఇది లేకపోతే కట్టరాదు సరే సరే ఓకే. మొదటిగా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాం. మొదటిగా ఏంటంటే మీరు గద్వాల అంటే మహబూబ్నగర్ జిల్లా గద్వాల పట్టణం, అక్కడ నుండి మీరు ఇక్కడికి పని నిమిత్తం వచ్చారు. మీరు కూడా యేసు ప్రభు అంటే తెలుసు, ఆశ ఆసక్తి ఇది ఉంది అంతే కదా. సరే, దేవుని ఏర్పాటును బట్టి మీరు మా దగ్గరికి వచ్చినారు పోయిన వారం. దాన్ని బట్టి ఇప్పుడు ఎవరన్నా మన బంధువులు కలిస్తే ఏమనుకుంటాం, సంతోషపడతాం కదా. మనూరోళ్ళు వీళ్ళు కదా. అట్లా మీరు మా దగ్గర రావడము మేము కూడా సంతోషపడ్డాం. వీళ్ళు కూడా ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు. అని ఏం దేవుని బిడ్డలు? యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు. మేము ఎవరు బిడ్డలు? అందరం కలిసి యేసు క్రీస్తును నమ్మిన వారం కాబట్టి ఇట్లా కలుసుకోవడం వల్ల కదా, ఈ విధంగా ఈ సహవాసంలో ఉండడం వల్ల, కలుసుకోవడం వల్ల ప్రేమ ఉంటుంది కదా. ప్రేమ ఇది దేవుడు యేసుక్రీస్తు మన మీద ఉంచిన బాధ్యత. మనం ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పిన పని ఇది ప్రేమ అంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఉంటున్నారు, మేము అక్కడ ఉంటున్నాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు వెళ్తారు కదా, తర్వాత దేవుని చిత్తం మీద వస్తారు, మళ్ళీ కలుస్తాం ఇదంతా. కాబట్టి ఇక్కడ మరి మీరు కూడా ఆహ్వానించిళ్ళు మమ్మలను. మేము కూడా సంఘంగా శ్రమ అనుకోకుండా మీ దగ్గర కలిసి వచ్చి మీతో కలిసి ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడడం, కలిసి దేవుని స్తుతించడం, కలిసి దేవుణ్ణి ఆరాధించడం, కలిసి దేవుణ్ణి గొప్ప చేయడం, కలిసి సావాసం ఉండడం వల్ల, ఇది ఈ ఐక్యత వల్ల, ఈ ప్రేమ వల్ల, ఈ ఐక్యత వల్ల మనకు ఒక కొత్తది మనకు కనబడుతుంది కదా. కొత్తదనం అనేది మనం నేర్చుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో
ఆయన సిలువను ఎప్పటికీ మనం ఎందుకు గుర్తు చేసుకుంటామంటే మనకు బలం రావడం కోసం, నూతన బలం రావడం కోసం. ఎన్నిసార్లు ఆయన సిలువను గుర్తు చేసుకున్నా, ఎన్నిసార్లు ఆయనను జ్ఞాపకం చేసుకున్నా, యేసుక్రీస్తు ప్రభు మనకు చేసింది ప్రతి కార్యమును మేలును మనం గుర్తు చేసుకోవడం వల్ల మనకు బలం కదా. ఆయన కార్యములను, ఆయన గొప్పదనాన్ని, ఆయన చేసిన త్యాగం, ఆయన మన కోసం చేసిన కార్యము, పని, కాబట్టి సర్వలోకం కొరకు చేసిన కార్యం ఇప్పటికి కూడా ఆయన చేస్తున్న పని. ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన సహాయం చేసే దేవుడని, గుడ్డివారికి, కుంటివారికి కదా, చనిపోయిన వారిని లేపిన దేవుడని. అంతే మాత్రం కాదు, కేవలం మంచి వయసులో 9.5 సంవత్సరాలలో యేసుప్రభు సిలువలో ఆయన చనిపోయిన సంగతిని, ఇవన్నీ దేవుడి భూమి మీద జరిగించి ఆయన ఆరోహమైనాడు. తిరిగి భూమి మీద యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తున్నారో, నమ్ముతున్నారో వారితో కలిసి కదా, ఇప్పుడు పొయ్యిలో ఉంది 3-4 కురకాసులు ఉంటే మండుతుంది కదా, అవి వేరు చేస్తే చల్లారిపోతాయి. మనం కూడా దేవుని నమ్మిన తర్వాత ఇట్లనే ప్రార్థనలు, ఆరాధనలు, తర్వాత వాక్యము ధ్యానించడం, ప్రార్థన చేయడం కలిసి ఇవన్నీ వల్ల ఏమవుతామంటే మనం ఆత్మీయంగా కదా మనకు కూడా బలం వస్తుంది. ఏం బలం అది కదా? దేవుని ఇచ్చే బలం కదా. ఇప్పుడు మనము 2 సార్లు 3 సార్లు 2-3 పూటలు మనం అన్నం తిన్నాం అనుకోండి, బలం వస్తుంది. తినకపోతే బలం రాదు, బలహీనైపోతాం, పని చేయలేం, అవును కదా. ఒక 2 రోజులు మీరు అన్నం లేకుండా పని చేస్తారా? చేయలేరు. కాబట్టి మనం ఎట్లయితే శరీరానికి ఆహారం తీసుకుంటున్నామో అట్లనే దేవుని వాక్యం ద్వారా, అంటే వాక్యం అంటే ఎట్లా, వాక్యం అంటే ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, ధ్యానించడం, కలిసి ప్రార్థన చేసుకోవడం, కలిసి జీవించడం, కలిసి ఉండడం, ఇది దీంట్లో ఒక ఆనందం, శక్తి వస్తుంది. దేవుని వాక్యం శక్తి, ఈ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే పాపాన్ని జోలికి రానిది. ఈ శక్తి ఏం చేస్తుందంటే దేవుని కాపుదల ఉంటుంది. ఈ శక్తి మనకు బలాన్ని ఇస్తుంది, పాపం జోలికి రానిది. సాతాను మన మీద అధికారం చెలాయించడు. తర్వాత మనకున్నటువంటి ప్రతి బాధ రోగాలన్నిటినీ మీటింగ్స్ అంటే దీని కోసం, అవునా కదా. కాబట్టి ఇది అవసరం, దేవుని బిడ్డలుగా ప్రతి నిత్యం ఇది అవసరం. కాబట్టి ఈ సమయంలో కూడా మీ దగ్గరికి ఈ విధంగా రావడం కూడా దేవుని ఏర్పాటు కదా, దేవుడిచ్చిన భారం, తలంపు, ఆశ. చూద్దాం, మనం ఒక మాట బైబిల్ నుంచి చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం, 17వ అధ్యాయము చూద్దాం. 11 వచనం నుంచి 21 వరకు శుద్ధమందిరం కలిసి నేను చదువుతాను, మీరు చూడండి. 11 నుంచి పేజీ నంబర్ 70. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఇప్పుడు అక్కడ వాళ్ళు వస్తారా? అంతేనా? సరే, ఓకే. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి 11 యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడాను. వాడు సమరయుడు. 11 అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు నాకు పడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి, ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను. చదువుని భాగం ఈ లేఖను మా గమనం తీసుకొచ్చినందుకు వందనాలు. నీవు మాతో మాట్లాడము, వాక్యము మీది కాబట్టి నీవే మాకు సహాయపడమని, కృప చూపించమని దేవా, నన్ను మమ్మల్ని అందరినీ బలమైన చేతుల్లో సమర్పించుకుంటూ నీ సహాయం కోరుతూ యేసుక్రీస్తు నామముని ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనం చదివాము, యేసు ప్రభు ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. యేసుక్రీస్తు ప్రభు జీవించున్నంత కాలము
ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు, ఎక్కడ కూర్చున్నట్టు, ఎక్కడ ఉట్టిటి మాటలు మాట్లాడినట్టుగా, ఎక్కడ ఏ చేసినట్టుగా లేదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే ఆయన అనేకుల కొరకు కదా, ఆయన ప్రయాణం చేస్తూ అనేక గ్రామాలు సంచరించినాడు, అనేక గ్రామాలు వెళ్ళినాడు కదా, అనేక మందిని స్వస్థపరిచినాడు, అనేక మందిని బాగు చేసినాడు. ఇది ఆయన పని కదా. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చి ఇదే పని చేస్తూ వచ్చినాడు ఆయన. అదే మాదిరిగా ఆయన యెరూషలేములో ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెలుచున్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెలుస్తుండగా, కానీ ఆయన ఒక ఊర్లోకి పోతా ఉన్నాడు. సమరయ గలిలయ ఈ ప్రాంతాలు ఇవి, గద్వాల, గీసుకొండ, వరంగల్ కదా, ఎలాగైతుందో ఆయన అలాగా వెళ్తా ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ఆయన ఒక గ్రామంలోని వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మేము కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఒక ఊర్లోకి వెళ్తా ఉన్నాడు. వినండి, ఆయన యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 2026 సంవత్సరాల క్రితం ఆయన మానవునిగా శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ ఒక సంగతిని ఆయన గురించి రాశారు. ఏంటిదంటే అది ఆయన ఒక ఊర్లోకి వెళ్తా ఉన్నాడు, ఒక గ్రామానికి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఆ గ్రామంలో కదా వెళ్తా ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి, 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుపడ్డారు. ఎదురుగా వచ్చి దూరంగా నిలబడ్డారు కదా. కుష్ఠరోగులు అంటే మనకు దాదాపు అర్థం ఉంటది, జమానాలో వచ్చే రోగాలు అవి. ఇప్పుడు లేవు కదా, కుష్ఠరోగం లేదు కాబట్టి ఈ కుష్ఠరోగులు అనే వాళ్ళు ఒక 10 మంది కుష్ఠరోగులే. వాళ్ళు ఊరు అవతల ఉన్నారు, దూరంలో ఉన్నారు, ఊరు అవతల ఉన్నారు. ఈయన ఊర్లోకి పోతా ఉన్నాడు. ఒక ఊర్లోకి పోతుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చింది. ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ఎదురుగా కదా, ఆయనకి ఎదురుగా పడ్డారు. గుర్తుపెట్టుకోండి, ఎదురుగా వస్తున్నా చూసేది ఏమన్నా, ఎదురుగా వచ్చిన వాళ్ళు చూస్తామా, అనుకున్న వాళ్ళని చూస్తామా? ఎదురుగా వచ్చిన వాళ్ళు మనం చూస్తాం కదా, ఎదురు పడితేనే చూస్తాం, ఎదురుగా వస్తేనే చూస్తాం కదా. వెనకాల ఉన్నా కానీ ఎదురుగమ్మన మనం పిలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకు సందర్భం ఏంటంటే వాళ్ళు ఎదురుగా ఉన్నారు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుకి ఎదురుగా ఉన్నారు వాళ్ళు కదా. ఆయన ఈ భూమి ఆకాశం చేసిన దేవాది దేవునికి 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మళ్ళీ ఎదురుగా దూరంగా నిలబడ్డారు కదా. వాళ్ళు దూరంగానే ఉండాల్సిన వాళ్ళు. కుష్ఠరోగం అంటే ఆ రోజులల్లా ఊరవతల పెట్టేవాళ్ళు కదా, ఊర్లో ఉండేవాళ్ళు కాదు, ఊరవతల ఉండేవాళ్ళు కదా. ఆ కుష్ఠరోగులు ఎందుకు వస్తుంది, ఎందుకు ఊరవతల పెట్టారని అది పెద్ద కథ. అది అంటే దేవుని వాక్యంలో అదొక పెద్ద మర్మం. అది కాకుండా ఏంటంటే ఇక్కడ దూరం నిలబడ్డారు. నిలబడి వాళ్ళు ఏమంటారు తెలుసా? 13వ వచనం కనుక చదవాలి. 13వ వచనం, యేసు ప్రభువా మమ్ము కరుణించమని. ఈ 10 మంది ఏమంటారంటే వీళ్ళు ఏమంటారు? యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలేస్తా ఉన్నారు కదా. వీళ్ళు బాగా చెప్పుకుంటున్నారు 10 మంది కదా. 10 మంది ఏం చేస్తారంటే యేసు ప్రభు ఏమంటారంటే యేసు ప్రభువా అంటున్నారు. వాళ్ళు కరెక్ట్ గా గుర్తుపెట్టారు. వాళ్ళు ఈయన యేసు ప్రభువు ఎదురు చేస్తారా? యేసు ప్రభువా మమ్మల్ని ఏమంటారు? మమ్ము కరుణించమని కేకులేస్తా ఉన్నారు. కేకులు అంటే ఎంత దూరం ఉన్నారు, ఎంత కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చిండ్రు కదా. ఆ 10 మంది ఏమంటారంటే యేసు ప్రభువా అన్నారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళందరికీ ఏమంటారు? వాళ్ళు మమ్మను కరుణించుము కదా. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఏమంటున్నట్టు వాళ్ళు మమ్మల్ని కరుణించయ్యా అంటున్నారు. ఏమైంది వీళ్ళకు? ఎందుకు కరుణించాలి కదా. ఆయన ఏమనుకుంటారు వీళ్ళు? ఈయన కరుణామయుడు అను కదా, ఈయన కరుణించే దేవుడు, ఈయన బాగు చేసే దేవుడు. గ్రామాలు తిరుగుతా ఉన్నాడు ఈయన నిజంగా ఆ దైవ కుమారుడు ఈయన. కాబట్టి ఈయన కనికరంగల దేవుడు, ఈయన మంచివాడు కదా. మనుషులందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఊర్లో ఉన్నారు, కానీ మమ్మల్ని ఊరవతలు ఉన్నాం మేము. ఎందుకంటే మాకు కలిగిన ఈ రోగం, కలిగిన ఈ కుష్ఠరోగి బయట వేసినారు మమ్మల్ని. కానీ యేసు ప్రభు ఊర్లోకి వెళ్ళక ముందు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కదా, ఎందుకంటే ఆయన ఊర్లోకి ఏంటంటే వీళ్ళ ఊర్లోకి రానియరు కదా. ఆయన దగ్గర వెళ్ళనీకి అవకాశం ఉండదు. ఇది గ్రహించి వాళ్ళు కేకులు వేస్తూ ఉన్నారు. ఎంత బాధ ఉండాలి వాళ్ళకు. ఎన్ని సంవత్సరాలు ఈ రోగంతో బాధపడి ఉంటారు కదా. ఎన్ని సంవత్సరాలు ఊరు బయట ఉంటున్నారు
కదా ఎన్ని సంవత్సరాలు మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? అంతగా వెళ్ళిపోతారుగా, మళ్ళీ మీ ఊరు వెళ్తారు. కానీ వీళ్ళు ఊర్లో రానియకుంటున్నారు వాళ్ళ రోగాన్ని బట్టి. సమాజానికి, మనుషులకు, కుటుంబానికి కదా అందరికీ దూరంగా ఉన్న వీరు కదా వారి బాధ ఎవరు చూడాలి, వారెవరు కరుణించాలి, వాళ్ళ కష్టాన్ని ఎవరు తీర్చాలి, వారి రోగాన్ని ఎవరు తీర్చాలి? హాస్పిటల్ వెళ్ళడానికి లేదు, వెళ్ళడానికి లేదు, ఎవరిని కలవనీకి లేదు, ఎవరు రానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు ఏమంటారంటే, యేసుప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలేస్తా ఉన్నారు. మమ్మల్ని కరుణించయ్యా కదా, నీవే కరుణించాలి అంటే. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఆయన కరుణామయుడు, ఆయన కరుణ గల దేవుడు. ఆయన దగ్గరనే కరుణ ఉంటుంది, ఎవరు కనికరించలేరు కదా. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో కూడా కింది 10 వచనాలల్లా అక్కడ ఒకడు కుష్ఠరోగి ఉంటాడు. ఆయన కూడా అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి కదా. చదువు ఆ మాట మార్క్స్ వార్తలో 2వ అధ్యాయం కంటే ముందు 1వ అధ్యాయం చదవమా. కరెక్ట్. ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాలు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా ఆయనతో చెప్పి ఆయనను వేడుకొని, ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి నాకిష్టమే. ఏమన్నాడు ఆయన? కనికరపడి. ఆయన కూడా ఏమన్నాడంటే ఆయన ఎదురుగా వచ్చిండు. ఆ కుష్ఠరోగి ఆయన ఎదురుగానే వచ్చిండు అంటే మనం ఎవరి దగ్గర పోవాలి? ఇప్పుడు ఆయన ఎదురుగా పోవాలి, ఆయన ఎదుటి పోవాలి, ఆయన ఎదుటి సాగిలో పడాలి. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎదుటి సాగిలో పడాలి. మన బాధంతా చెప్పుకోవాలి, మన కష్టాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఏమంటున్నా ఆ కుష్ఠరోగి వాడిని కనికరపడి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏందని అర్థమైంది? ఎవరు ఇష్టం లేదు కదా. ఆయన అంటే ఎవరికి ఇష్టం లేదు, రోగం అంటే ఇష్టం లేదు. ఊరు బయటనే ఉన్నాడు ఆయన కూడా. అందుకని ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఈ ఊరిలో ఎవరిని ఇష్టపడతలేరు నన్ను చూసి, నా రోగాన్ని చూసి. కానీ ఏమంటే ఆయన దగ్గరికి వచ్చి కదా సాగిలపడి ఆయన దగ్గర ఉండి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన మీద కనికరపడ్డాడు. వీళ్ళేమంటారు? వీళ్ళు 10 మంది కుష్ఠరోగులు, అయ్యా యేసుప్రభువా మమ్మలను కరుణించుము కదా. ఆయన కరుణ, ఆయన మీద కనికరపడి నాకు ఇష్టమే అని వాడిని చేయి చాపి ముట్టి బాగు చేశాను. అంటే ఇప్పుడు ఆయనలో ఏముంది? యేసుప్రభులో కనికరం ఉంది. యేసుప్రభులో ఇంకేముంది? స్వస్థత చేసే శక్తి ఉంది కదా. ఆయన ఇష్టపడ్డాడు కదా. మన ఇంట్లో ఉన్న ముసల్లా అది మంచి లేకపోతే మనం అస్సలు ఇష్టపడు కావునా, చంపిస్తారు కొంతమంది. ముసలి ఇంకా దత్తలేదు రా, సేవ చేయలేక, ఇష్టపడలేక మన జరుగుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. కానీ ఏసేకి అట్లా లేదు, అందరంటే ఇష్టమే కదా. అందరూ ఇష్టపడతాడు ఆయన. నువ్వు నాకు ఇష్టమే, నువ్వు నాకు ఇష్టమే, అందరికి ఇష్టపడు. అందుకని యేసు ప్రభు ప్రేమగల్లోడు. ఆయన అందరూ ఇష్టపడతాడు కదా. పాపం కూడా ఇష్టపడతాడు, పాపాన్ని కాకుండా. కాబట్టి ఆయన ఏంటంటే నాకు ఇష్టమే అని వాడిని చేయి ముట్టి బాగు చేసిండు. వెంటనే బాగుపడ్డాడు, ఊర్లోకి వెళ్ళినాడు, సరిపోయినాడు. ఇక్కడ కూడా 10 మంది కుష్ఠరోగులు, 10 మంది, ఇక్కడ ఒక్కరు కాదు కదా, 10 మంది యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలేశారు. కేకలు అంటే ఎంత దూరం ఎట్ట కేకలే అంటే కదా, అరసడం అన్నట్టు. అంటే కేకలేస్తే వాళ్ళు ఏమన్నారు? 14 ఆయన వాళ్ళని చూసి కదా. ఇప్పుడు ఆయన వాళ్ళని చూసిండు, ఇప్పుడు కదా వాళ్ళని చూసిండు, వాళ్ళ కేకలను చూసిండు, వాళ్ళ శరీరాన్ని చూసిండు, వాళ్ళ బాధను చూసిండు కదా, వారి పరిస్థితులను చూసిండు. పాపం ఎవరు ఇష్టపడలేని సంగతి చూసిండు. ఆయన వారిని చూసి, ఆయన చూడకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము. ఆయన చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు కదా. ఆయన వారిని చూసి కదా, ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభు సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఈ భూమాకాశం చేసిన దేవుడు. ఆయన ఆకాశ మహాకాశంలో కనబడుతున్నాయి అంటే, సూర్యచంద్ర నక్షత్రాలు కనబడుతున్నాయి అంటే ఆయన మహిమ, ఆయన మహిమను వివరిస్తున్నాయి ఆయనకు. ఆ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ
ఆయన మహిమను వివరిస్తా ఉన్నాయి. చూద్దామా 19వ అధ్యాయం కీర్తనలు 1-2 వచనాలు అలా కనబడుతున్నాయి. ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూరు భూమి అంతంతటా వ్యాపించి ఉన్నది. రైట్, ఇక్కడ ఆకాశం కూడా చూస్తున్నాం కదా మన ఆకాశము, అంతరిక్షము, సూర్యుడు, చంద్రుడు, రాత్రి పగలు ఇవన్నీ ఏమిటంటే దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. ఆకాశం కూడా కదా, ఆకాశము, అంతరిక్షము, భూమి, తర్వాత బైబిల్ ఉంది కదా, భూమి, రాత్రి పగలు కదా. దేవుడే చేశాడు రాత్రిని, దేవుడే చేశాడు పగలను, దేవుడే చేశాడు ఆకాశాన్ని, దేవుడు చేశాడు భూమిని, దేవుడు చేశాడు అంతరిక్షాన్ని, దేవుడు చేశాడు సూర్య చంద్ర నక్షత్రములను, అన్నిటిని దేవుడు చేశాడు. కాబట్టి అవి ఏమంటుంది అంటే, అయ్యా మమ్మల్ని ఇంత మంచిగా చేసినావు, నువ్వు చేతితోనే ఆకాశాన్ని మమ్మల్ని చేసినావు అని అవి దేవుణ్ణి గణపరుస్తా ఉన్నవి. అవునా కదా, దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఆకాశం కూడా స్తుతిస్తాం దేవుణ్ణి, అంతరిక్షం దేవుని స్తుతిస్తుంది. రాత్రి కూడా, ఈ రాత్రి కూడా అయ్యా, ఈ రాత్రి చేసిన రాత్రి కూడా పగలు కూడా వాటి భాష ఉందా? వాటి భాష లేదు, వాటి కొలనీలు లేదు. రాత్రి పగలు బోధ చేసుకుంటా ఉన్నాయి. అవి కూడా ఏమంటున్నాయంటే దేవుణ్ణి గణపరుస్తా ఉన్నాయి, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాయి. దేవుడా నన్ను మంచిగా చేసినవయ్యాను, నువ్వు మంచివనివయ్యా, నువ్వు ఆకాశిత్తు చేసినావు, నాకు సూర్యుడు కూడా, చంద్రుడు, నక్షత్రం అన్ని కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాయి. అవైనా కొన్ని రోజులు ఉంటే ఏమో కానీ మనం అంతసేపు ఉంటామా? ఇలాంటి మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన చూస్తున్నాడు. ఆయన మన సందర్భం ఏంటంటే ఆయన మనల్ని చూస్తూ, ఆయన వారిని చూసి కదా, గద్వాల నుంచి మీ వాళ్ళు చూస్తారో లేదు, చూస్తారా ఇక్కడ కదా, కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని చూస్తా ఉన్నాడు. ఆయన వారిని చూసి ఏమన్నాడు? ఆయన వారిని చూసి మీరు వెళ్ళి నిన్ను యాజకులు కనపరిచిన వారితో చెప్పిన వారు వెళ్ళి చూడగా శుద్ధులైరి. ఆయన ఏమనలే, మీరు వెళ్ళండి, మీరు ఊర్లోకి వెళ్ళండి, ఊర్లో ఎవరైతే మిమ్మల్ని పంపించినారో, ఊర్లో ఎవరైతే ఇష్టపడలేరో, ఊర్లో ఎవరైతే మిమ్మల్ని కాదన్నారో మీరందరూ ఊర్లోకి వెళ్ళండి. అక్కడ యాజకులు ఉంటారు కదా, ఎందుకంటే యాజకులు ఉంటారు అక్కడ, వాళ్లకు మీ శరీరం చూపించుకోపోండి, వాళ్ళే వీళ్ళు నిలబడతారు అన్నట్టు. అక్కడ ఉన్న యాజకులు వీళ్ళు కుష్ఠరోగులని నిర్ధారణ చేసి బయటికి వెళ్ళగొట్టేది వాళ్ళే యాజకులు. అందుకే నేర్చుకున్నానంటే మీరు యాజకులకే మీ శరీరం చూపించుకోపోండి అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ వెంటనే ఏమైనారు వారు వెళ్ళుచుండగా పోతాడ బాగైంది వాళ్ళు కదా. ఇదేం కథ కదా, యేసు వాళ్ళని ఏమనలే, పోండి అన్నాడు అంతే. ఆయన మాటలు ఏముంటది? శక్తి ఉందే ఆయన మాటలో, జీవం కదా. చనిపోయిన లాజర్ను, 4 రోజులు సమాధిలో లాజర్ను కదా, యోహాను 11వ అధ్యాయంలో లాజర్ను వాళ్ళ అక్క జిల్లాను వివరిస్తా ఉన్నారు. అలాంటి లాజరు సమాధి దగ్గర పోయి లాజరు బయటికి రానంగానే సమాధిలో 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు కూడా బయటకు వచ్చాడు. ఆయన ఏమైంది? తొలి తీయలే మాట. దేవుని యొక్క మాటల శక్తి ఉంది, ఆయన మాటల ఏముంది? స్వస్థత ఉంది. వాళ్ళు పోతాను బాగుపడరు, వాళ్ళ మాట విన్నారు కదా. అరే నువ్వు చెప్పారు ఏమయ్యా యేసు ప్రభువా, ముట్టుకోకపోతే కదా, పలకరించకపోతే, ఏం చేయకపోతే నువ్వు వెళ్ళండి అనగానే వాళ్ళు కూడా లోబడరు. మరి అరమరిక లేకుండా, అవిశ్వాసం లేకుండా ఆ 10 మంది అరే ఏమన్నా అయితే అభివృద్ధి ఇట్లా పొమ్మన్నాడు కదా, ఒక్కరు కూడా ఏం అనుమానం రాలే. 10 మంది రిటర్న్ ఎదురు అడిపోతున్నారు. ఊర్లోకి పోండి మీరు, యాజకులు మీ శరీరాలు చూడండి, మా శరీరాలు అంతకుముందు వాళ్ళ శరీరాలు చూపించుకొని బయట వెళ్ళగొట్టారు, కానీ మీ శరీరాలను చూపించండి అనగానే వాళ్ళు పోతండ శుద్ధులైరి కదా. అమెరికాలో ఒక సేవకుడు ఉన్నాడు, డాక్టర్ బిల్లీ గ్రామ్ సేవకుడు ఉన్నాడు. ఆయన పెద్ద దైవ సేవకుడు, ప్రపంచ సువార్థికుడు. ఆయన ప్రపంచ దేశాలు తిరిగి ఇట్లనే సువార్త చెప్పే మనిషి. ఆయన చివరిలో ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేసినాక ఆయన కూడా ప్రార్థన చేసేదట. ఆయన ఏమని, ప్రభా
వీళ్ళు వెళుతుండగా బాగు చేయమని అంట. 1000 మంది మీటింగ్ వచ్చేవాళ్ళు, 1000 మంది మీటింగ్ వచ్చేవాళ్ళు. వాళ్ళ కొరకు ప్రార్థన చేసేది. ఆయన పెద్ద సేవకుడు. ఆయన ప్రపంచ దేశాలల్లా వాక్యం చెప్పడానికి వెళ్ళేటోడు. ఆయన అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేవాడు. అంటే ఏమని, ప్రభు వీళ్ళందరూ ఇంటికి పోతున్నారు, ఇంకా ఇక్కడ వెళ్తే బాగుపడకపోతే వాళ్ళు పోతే నేను బాగుపడాలి అట్ట చేస్తాడట. కానీ దేవుని దయ వల్ల వాళ్ళు వెళ్తాను కూడా బాగుపడాలి ఉన్నారంట. మీటింగ్కి వచ్చి పోతానే బాగుపడాలి ఉన్నారట కదా. హాస్పిటల్లో పోతే డాక్టర్ చూడాలి, టెస్టులు చేయాలి, అన్నీ చేస్తున్నామని కొన్ని రోజుల తర్వాత బాగుపడతారు. కానీ పోతానే బాగుపడేది ఎక్కడ ఉన్నదా? ఏదేవిడి చేస్తాడు, నడుచుకుంటూ పోతానే బాగుపడ్డారు. కానీ వీళ్ళు మాట విన్నారు మళ్ళా కదా. వీళ్ళు లేబడ్డారు, ఆయన మాట విన్నారు, ఆయన లేబడ్డరు. వాళ్ళు తిరిగి ఆయన మాట చొప్పున వాళ్ళు పోతానే బాగుపడరారు. ఎంత అద్భుతమైన విషయం. ఇలా వీళ్ళ మంచితనం కూడా కనబడ్డాయి. ఎందుకంటే మాట విన్నారు వాళ్ళు కదా. తిరిగి ఆయన మాట విన్నారు, తిరిగి వెళ్తా ఉన్నారు ఊళ్ళోనికి. వాళ్ళు పోతానే బాగుపడ్డారు కదా. తర్వాత వాళ్ళు బాగుపడిన తర్వాత వాళ్ళు శుద్ధులయ్యి సూపర్గా శుద్ధ అయిపోయారు వాళ్ళు. తిరిగి అందులో వారిలో ఒకడు తనకు స్వచ్ఛత కలుగుడు చూసి గొప్ప శుద్ధంతో దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించచ్చు, ఆయన పాదం మీద సాగిలపడను. వాడు సమరయుడు. 10 మంది బాగుపడ్డారు. అందులో ఒకడు చూసుకున్నాడు, ఆయన శరీరం చూసుకున్నాడు. అరే మంచిగా అయిపోయిందిగా కదా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు, తనకు బాగుపడ్డ సంగతి చూసుకొని కదా, బాగుపడ్డ సంగతి చూసుకున్నాడు. 10 మంది బాగుపడ్డారు. 10 మందికి ఎగలేసిండు, 10 మంది ఎదురుగా వచ్చిండు, 10 మందికి ఎగలేసిండు, 10 మంది అని మాటిన్నారు, 10 మంది రిటర్న్ పోయిండు, 10 మంది బాగుపడ్డారు. 9 మంది చూసుకోలే, ఒక్కడు చూసుకున్నాడు. ఏమని? తనకు కలిగిన స్వస్థత చూసుకొని అరే మంచిగా అయిపోయినా కదా. మంచిగా అయిపోయినా చూసి వాడు గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడు? దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించు ఆయన పాదమడ్డ సాయిల పడుతున్నాడు. అబ్బా ఈ మామూలు మనిషి కాదు ఈయన. పోతానే బాగుపడ్డాను అని చెప్పిన తర్వాత నేను బాగా అయినా, కానీ అయినా కూడా ఆయన దగ్గరికి పోతా నేను కదా. ఆయన దగ్గరికి పోతాను. గొప్ప శబ్దం ఏసయ్యా అనుకుంటా, అయ్యా నువ్వు బాగు చేసినావు, నా శరీరాన్ని ఇట్లా చేసినావు అని చెప్పేసి రిటర్న్ దేవుని దగ్గరికి వస్తా ఉన్నాడు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి ఆయన కృతజ్ఞతలు చెల్లించు ఆయన పాదాల దగ్గర మొత్తం సాగిలపడ్డా. ఆయన అయ్యా నువ్వు నన్ను బాగు చేసినావయ్యా, నేను బాగైనయ్యా, నీ మాట చెప్పినావయ్యా, నేను బాగుపడ్డా అని తిరిగి చూసుకొని కృతజ్ఞత చెల్లించి ఆయన దగ్గర సాయిలో పడుతున్నాడు. ఎంత మంచి కథ, అవునా కదా? ఏమంటావు? సాహిత్య తెల్లారు మళ్ళీ నమస్తే అంటాం కా, బండి ఎక్కించుకుని నమస్తే అంటాం కదా. మా ఊళ్ళో మాస్తూ డబ్బు నోడు, నేను లిఫ్ట్ ఇచ్చిన గంతే కదా, చాలా డబ్బు నోడు. కానీ ఇప్పుడు నేను కనబడి నమస్తే అంటాడు. ఆయన నాకేం సంబంధం లేదు, వీళ్ళు కాదు, బండికి లిఫ్ట్ ఇచ్చిన గంతే. ఇప్పటికీ ఆయన దోసే నమస్తే అంటాడు. ఆయన చాలా ఉన్నాడు. కానీ ఇది కృతజ్ఞత అదా. ఆయన ఎవరు నాకు కూడా తెలియకపోయినా జస్ట్ చిన్న సహాయం. ఇక్కడ ఏమన్నాడు? 10 మంది బాగుపడ్డారు, 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో ఒక్కడే అరే నేను బాగుపడ్డా కదా యేసు రావాలని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్తుతులు చెల్లిస్తూ కేకలేస్తూ ఆయన యేసు ప్రభు దగ్గర సాగిల పడ్డాడు. అయ్యా నీ దండం పెడుతూ నువ్వే నన్ను బాగు చేస్తున్నావు, నీ మాటిన్నా నువ్వే నన్ను బాగు చేసినావు అయ్యా అని సాగిల పడేసరికి యేసు ప్రభు కూడా అందుకు యేసు ప్రభు ఆయన్ని అడుగుతాడు. 10 మంది కదా బాగుపడ్డది, 10 మంది కదా ఎదురు వచ్చింది, 10 మంది కదా ప్రభువా అని కేకలేసింది, 10 మంది కదా నా మాట విన్నారు, 10 మంది బాగుపడరా, ఇంకొకడేడి ఈయన అడుగుతున్న వచ్చిన ఆయన 10 మంది శుద్ధులైరు కారా ఏమంటారు ఇక్కడ. అందుకు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఇది కథ. 10 మంది బాగుపడరు కదా బైసాబ్, అవునయ్యా ఈ 9 మంది ఏరి, ఇంకో 9 ఎక్కడా శుద్ధులు కాలేదా? దేవుడంతా బాధపడుతున్నాడు. నేను వారిని బాగు చేసిన, నా దగ్గరకు వచ్చిర్రు, నేను వాళ్ళని చూసిన,
కేకలేసిళ్ళు, నేను కనికరపడ్డ వాళ్ళ మీద కదా. ఇంకో 9 మంది ఆడబోయారు అని నేను అడుగుతా ఉన్నాడు. వచ్చింది ఎవరంటే సమరయుడు కదా. నేను తిరిగి వచ్చింది ఎవరంటే వాడు సమరయుడు. అంటే సమరయులకు కదా వీళ్ళకు సాంగత్యం లేదు కదా, చాలా వ్యతిరేకించబడ్డ వ్యక్తి, దూరమైన వ్యక్తి. సమరయులు అంటే హీనమైన మనుషులు. అలాంటి ఒక మనిషి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఈనాడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు రావట్లే. ఈ 9 మంది అక్కడ దొరికి తెలియదు, కానీ కృతజ్ఞత చెల్లించడానికి వచ్చింది ఒక్కడే, ఈ ఒక్కడు సమరయుడు. మంచి మాట ఏమన్నాడంటే యేసుప్రభు, అందుకు యేసు ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగుపడలేదు అని చెప్పి, నువ్వు లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని వానితో చెప్పాను. బిడా ఈ 9 మంది లేరా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగుపడలేదా? నీతో ఎవరు రాలేదా? వాళ్ళు కూడా మహిమపరచాలి కదా, వాళ్ళు కూడా బాగుపడ్డారు కదా, వాళ్ళు కూడా తిరిగి రావాలి కదా, వాళ్ళు కూడా మహిమపరచాలి కదా. ఈ అన్యుడు తప్ప తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేదా? ఎవరు అగుపడలేదా? మీరు 10 మంది కలిసి ఉన్నారు కదా, 10 మంది మంచిగా ఉన్నారు కదా, 10 మంది నా దగ్గరకు వచ్చారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా, 10 మంది మాట విన్నారు కదా, 9 మంది ఎక్కడా? ఇది దేవుని యొక్క వేదన, దేవుని యొక్క భారం కదా. దేవుడు చేసిన మేలు కృతజ్ఞత చెల్లించే వాళ్ళు కావాలని దేవుని ఆశ కదా. దేవుడు నన్ను అడుగుతా ఉన్నాడు, 9 మంది ఎక్కడ బిడ్డ? నువ్వు వచ్చిన సంతోషం. ఇంకా నీ దోస్తులేరి నీతో ఉన్నారు కదా, నీతో బయటనే ఉన్నారు కదా, ఊరు బయట 5 రోజులు నీతోనే ఉన్నారు కదా, వాళ్ళు ఏరి, వాళ్ళు కూడా బాగుపడరు కదా, ఎక్కడా? ఇది దేవునికి కృతజ్ఞత చెల్లించే విధానం కదా. ఆదాము అవ్వెక్కడా కదా. ఆదాము అడుగుతున్నాడు భార్యను, భర్త అడుగుతున్నాడు భార్య ఎక్కడా, నీ భార్య ఎక్కడా కదా. ఈనాడు అందరూ ఎక్కడున్నారు? కొందరు కొడుకులు అమెరికాలో ఉన్నారు, కొందరు ఇంగ్లాండ్ లో ఉన్నారు, నా కొడుకు అమెరికాలో ఉన్న బిడ్డ ఉంది. ఇక్కడ అడుగుతాను, చెప్తారా లేదా? ఇక్కడ ఏంటంటే దేవుడు కూడా అడుగుతాడు, 9 మంది ఎక్కడా కదా. ఆ 9 మంది అగుపడలేదా? ఆ 9 మంది కృతజ్ఞ లేదా? 9 మంది నేను చేయలేదా? దేవుడు అడుగుతా ఉన్నాడు. కాబట్టి సందర్భం ఏంటంటే మనం చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఈ లోకానికి కదా, ఆయన ఆ మహిమ కలిగిన స్థలం నుంచి కేవలం భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు ఇలాంటి అందరూ బాగోడానికి వస్తాం. కాబట్టి ఆయన ఇంకొకటి ఆశపడతాం ఏంటంటే ఇంకా 9 మంది ఎక్కడా అని. అందుకోసం మన ప్రకటనతో మనము తాపుకు చదువుతా ఉండేందంటే, అయ్యా ఇందాక తీర్పు తీర్చుకుంటూ ఉంటావా? అయ్యా ఇంకా రా సత్యస్వరూపి, ఇందాక తీర్పు తీర్చుకుంటా ఉంటా. ఈ భూలోక నివాసులు ఇంకా ఉన్నారంటే ఇంకా చాలా మంది అవసరం ఉన్నారయ్యా. ఇంకా 9 మంది కోసం యేసుక్రీస్తు ప్రభు ఆరాట పడతా ఉన్నాడు. ఆ 9 మంది కూడా తెలుసుకున్నారు కదా, 9 మంది కూడా నమ్ముకున్నారు కదా, 9 మంది మా మాటిన్నారు కదా, 9 మంది నన్ను చూసినారు కదా, 9 మంది బాగుపడరు. ఇంకేరు వాళ్ళు కూడా నా దగ్గర రావాలని ఆశపడతా ఉన్నాడు. కానీ అబ్రహాం షారెక్కడా? ఏడుంది ఆమె, ఆయన గుడారం ఉంది. అబ్రహాం ఆదమా అవ్వెక్కడా? చెప్పలే ఆయన కదా, ఈయన అడ్రస్ చెప్పాడు. కానీ ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు అన్న కదా, మీ భార్య ఎక్కడా? మీ కొడుకు ఎక్కడా కదా? మీ భర్త ఎక్కడా? మీరందరూ ఎక్కడున్నారు? దేవునికి కావాలి, నువ్వు కావాలి, ఇంకా 9 మంది కావాలి, భర్త కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, ఆయనకు అందరూ కావాలి. యెహోషువని నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం. అందుకోసమనే మోషే దగ్గర నమ్మకంగా పరిచర్య చేసిండు కాబట్టి 6 లక్షల సైన్యాన్ని నడిపించడం కోసం ఆయన భయపడు యెహోషువా, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, జేడియకు ఈ సైన్యాన్ని నడిపించడం నీకు శక్తి నేనే ఇస్తా అని చెప్పిన దేవుడు ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇంకా 9 మంది ఎక్కడ? ఇంకా అందరూ నమ్ముకోవాలని కదా. అందుకనే 10 సంఘాలల్లా ఒక 10 డినామినేషన్లల్లా ఒక్కటే డినామినేషన్ ఇట్లున్నది, కృతజ్ఞత కలిగిన సంఘాలు ఒక్కటే. ఇంకా 9 అట్టే. అందుకనే 9 మంది ఎక్కడ? వాళ్ళ కోసం ఇతన్ని అడుగుతున్నాడు, ఇతడే సమాధానం చెప్పాలి. నమ్ముకున్న మనం ఏం చేయాలి? ఇతరుల విషయమై మనం కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఇతరుల విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించే విషయంలో కూడా
వాళ్ళ విషయం కూడా మనమే బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు మనల్ని అడుగుతాము. కాబట్టి మీరెవరో మేమెవరో తెలియదు మొన్నటిదాకా, అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తులో ఒకటి కదా. 10 మందిలో ఒక్కరం దేవుని పూజ చెల్లించే ఆ 10 మందిలో ఒక్కరిని దేవుడు ఎరుసు. వారిలో ఉంటారు వాడు 10,000. కాబట్టి ఒంటరిగున్న మేము, దేవుడు ఇట్లా అందరు కలిశాడు. ఒకటే సందర్భం ఏంటంటే ఇంకా 9 మంది కూడా దేవుని నమ్ముకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఇంకా 9 మంది ఆయన దగ్గర రావాలని ఆశపడతా ఉన్నాడు. బాగుపడ్డ వాళ్ళు, ఎందుకంటే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు 2026 సంవత్సరం ఇంకుల్లాతో వచ్చినాడు ఆయన. కాబట్టి ఇంక అనేకులు తెలుసుకోవాలని, ఇంకందరూ యేసు ప్రభుని కనుక్కోవాలని కదా. ఎందుకంటే ఈ సృష్టికర్త ఆయనే దేవుడు కాబట్టి అందరూ ఆయన చూడాలని, ఆయన ఆశపడాలని, ఆయన దగ్గర రావాలని ఆయన కోరిక. అందుకోసం ఈ రోజు కూడా దేవుడు ఆలస్యం చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఈ స్థలంలో ఇక్కడ మేము ఇలాగ ఉంటామని మేము అనుకోలే, మీరు ఇక్కడ ఉంటారని మేము అనుకోలే. కానీ కేవలం ఆ పరలోకపు తండ్రి యొక్క సహవాస ఏర్పాటు, యాస, ఆసక్తి, ఈ భారం, బాధ్యత, దేవుని మాట, దేవుని వాక్యము నిష్ఫలం కాకుండా ఉండడం కోసం దేవుడు చేసిన కార్యం. కాబట్టి సందర్భం ఏంటంటే మనం కూడా ఇంకా కొంతమంది, అవును కదా, ఇంకా 9 మంది, ఇంకా కొంతమంది కదా, అనేకులు రావాలని దేవుని ఆశ. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవితం జీవించడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అట్లా కృతజ్ఞతమైన మనం ప్రభుని స్తుతిస్తే దేవునికి మేము. కాబట్టి ఏంటంటే బిడ్డ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసి, అంటే మనకి ఏమి ఉండాలి? విశ్వాసం ఉండాలి. చివరిలో ఏంటంటే మనం విశ్వాసంగా జీవించాలి, దేవుడు బాగు చేస్తాడు. కాబట్టి అందరం మనం దేవునికి మీద విశ్వాసం ఇస్తామా? ఎందుకంటే బాగు చేస్తాడని నమ్మకం, విశ్వాసం ఇస్తే దేవుడు బాగు చేస్తాడు. బిడ్డ విశ్వాసం గల ఉన్నావు కాబట్టి నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందని ఆ దేవుడు తాను మెచ్చుకొని నువ్వు బాగుపడవు బిడ్డ అని ఆయన శుభ్రంగా వెళ్ళిపోమన్నాడు. ఇది దేవుని పని, దేవుని కార్యం. కాబట్టి ఇంకా 9 మంది విషయములై మనం భారం కలిగి, బాధ్యత కలిగి మనం ఉండడానికి దేవుడు ఒక ఆశ, ఒక భారం పెట్టినాడు. తిరిగి మనం కూడా విశ్వాసం ఉంచాలని దేవుని కోరిక. ప్రార్థన చేస్తాం, మోకరించండి, ప్రార్థన చేస్తాం. దేవుని మాటలు మనం విన్నాం. దేవుని మాటలు ఇవి మనుషులే కాదు, ఆకాశం కింద దేవుడు మనకి ఇవ్వబడిన దేవుని మాటలు ఇవి. కాబట్టి ఇవి మనం విన్నాం. ఈ వాక్యం కూడా మన హృదయంలో చక్కగా భద్రంగా ఉండి ఆ కృతజ్ఞత కలిగి జీవించాలని, విశ్వాసం కలిగి జీవించాలని ఆ 9 మందిలో ఒక వ్యక్తి ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రధానికి. తర్వాత విశ్వాసం కలిగి జీవించాలి. అది దేవునికి ఇష్టమైన జీవితం. అట్లా జీవించడం దేవుడు మనకు సహాయపడటం గాక. ఈ వాక్యం ఫలించినట్టుగా ప్రార్థన చేస్తాం. సోదరు రూపస్ ప్రార్థన చేస్తాడు. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, పరిశుద్ధుడ, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో దేవా లూకాసు వార్త 17వ అధ్యాయం దేవా కొన్ని వచనాలు ఆధారం చేసుకొని చూపించిన వాక్యాన్ని బట్టి వందనాలు. దేవా తండ్రి, దయగల దేవుడు అని, కనికరం గల దేవుడు అని ప్రభా దేవా తెలియజేస్తూ వచ్చిన మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు దేవ, 10 మంది శుద్ధులైనారు. ఒక్కరు మాత్రమే కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి ఆరాధించిన వ్యక్తిగా ఉంటున్నాడు ప్రభా దేవా తండ్రి. ఆ 9 ఎక్కడా నీ ప్రభా మరి కృతజ్ఞత లేని వారుగా ఉన్నారని, అది ఎంతో గొప్ప కార్యం ప్రభా దేవా. మరి దారి పంట వెళుతూ ఉన్న క్రమంలోనే దేవా వాళ్ళు శుద్ధులైతూ వచ్చినారని తెలియజేస్తూ వచ్చావు ప్రభా దేవా. నీ విలువైన నీ మాటలు ప్రభా ఈ ప్రాంతాల్లో తండ్రి మీరు వినిపించడానికి సహాయం చేస్తూ వచ్చావు. ఇంకా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ, మారుమనసు లేని వారికి మారుమనసు దేవా. మరి ఆత్మీయంగా తండ్రి మరి మారుమనసు పొందిన వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుటకు, కృతజ్ఞత కలిగి మిమ్మల్ని ఆరాధించుటకు, జీవించుటకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ ప్రాంతాన్ని అంతా దేవా దూర ప్రదేశం నుంచి వచ్చావు, వారిని కూడా కాపాడి రక్షించండి. పనిలో సహాయపడిన రాత్రి వెలువడం దేవా, చీడ పురుగులు, పాములు అలాంటి రాకుండా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు కరుణించండి, మేము చూపించమని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారు నీ ప్రజలు, నీవు వారి దేవుడు, మా దేవుడుగా ఈ లోకంలో మీరు నివసిస్తూ ఉన్నందులకై నీకు వందనాలు చెల్లిస్తుండగా
మీరు సహాయం చేయబడిన వాక్యానుసారంగా తండ్రి నేను ఈ ప్రజలు జీవించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దేవ కరుణించమని ఘనత మహిమ స్థితి ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమేన్. దేవుని యొక్క దయ, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకును చెదిరిన సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైను గాక. ఆమేన్. ధీమంతుడే లేడు, జన్మందుతోనే పాపివి నీవు. నీతిమంతుడే లేడు, పాపుడాగులియే క్రోధాలో బామోహ పాపుడాగులియే. తెరువు నీ హృదయ ద్వారాంబునేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై. పరము నాకే గూట కాయాతపడుము, తిరువు నీ హృదయామును. ప్రజలందరికీ